తెలంగాణలో ఎవరైతే 2026లో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ ఎవరైతే ఇంటర్ తర్వాత బీటెక్, బీ ఫార్మసీ కావచ్చు, ఆర్ డిగ్రీ ఆర్ నార్మల్ బీటెక్ తర్వాత ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ బీఎడ్ కావచ్చు, ఎల్ఎల్బి కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఎంటెక్, డీపెడ్, బీపెడ్, సో ఇవన్నీ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ కింద వస్తాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరు వస్తారు, సో ఎవరు వస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది, ఆ రిజర్వేషన్ రావాలంటే మనం ఎలాంటి సర్టిఫికేట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, అండ్ ఎవరైతే అదర్ స్టేట్ నుంచి ఇక్కడ తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో 2025 నుంచి కొద్దిగా కొత్త రూల్స్ వచ్చాయి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా స్టూడెంట్స్ నష్టపోయారు 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, సో మిస్టేక్స్ అయితే చేయకండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు ప్రీవియస్గా 2025 అండ్ 2025 బిఫోర్ మనకు లోకల్ ఉంటుండే అండ్ నాన్ లోకల్ కేటగిరీస్ ఉంటుండే హయ్యర్ ఎడ్యుకేషన్లో. ఇవి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినవి కావండి, ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్కి అంటే ఒక కోర్సెస్ గురించి. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ మనకు లోకల్, నాన్ లోకల్ ఉంటుండే. సో లోకల్ అంటే మన తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసి తెలంగాణ స్టూడెంట్స్కి లోకల్ కేటగిరీ ఉంటుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ ఉంటుండే. సో నాన్ లోకల్ అంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే వాళ్ళందరూ నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తారు. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో ఈ నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ పెట్టింది. సో అన్రిజర్వ్ కేటగిరీలో మన తెలంగాణ వాళ్ళు కూడా వస్తారు అండ్ అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇస్తారు. అండ్ తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళు లోకల్ కింద వస్తారా, నాన్ లోకల్ కింద వస్తారా, ఆర్ అన్రిజర్వ్డ్ కింద వస్తారో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ నేను ఈ చెప్పబోయే రూల్స్ కూడా ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినవి. సో మనకు పీజీ, సిపిగెట్ కావచ్చు, అండ్ డిఎడ్ ఆర్ టీటీసీ, మనకు డీసెట్ కావచ్చు, ఈ రూల్స్ కింద రావండి. అవి సపరేట్ బాడీస్, సపరేట్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కానీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద వచ్చే ఈ 8 ఎగ్జామ్స్, సో ఈఏపీసీటీ వచ్చేసి మనకు బీటెక్, బీ ఫార్మసీ ఇంటర్ తర్వాత చేసేవాళ్ళు, అండ్ ఈసెట్ బీటెక్, బీ ఫార్మసీ, ఎడ్సెట్ బీఎడ్ చేసేవాళ్ళు, లా సెట్, ఎల్ఎల్బి, పీజీఎల్ సెట్, ఎల్ఎల్ఎం వాళ్ళు, ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ, పీజీ సెట్ వచ్చేసి ఎంటెక్ అండ్ ఎం ఫార్మసీ, పీఈ సెట్ వచ్చేసి డీపెడ్, బీపెడ్. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే 2026లో చేద్దాం అనుకుంటున్నారో అండ్ అప్కమింగ్ ఇయర్స్లో, సో మీరు లోకల్ కింద వస్తారా, అన్రిజర్వ్డ్ కింద వస్తారా, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ లోకల్. సో మనకు 100%లో 85% ఆఫ్ సీట్స్ ఏ కోర్సులో అయినా లోకల్ వాళ్ళకి ఇస్తారు. సో లోకల్ అంటే ఎవరైతే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. బీఎడ్ అంటే మీకు ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి, అప్ టు గ్రాడ్యుయేషన్ తెలంగాణలోనే చదివి అలాంటి వాళ్ళు లోకల్ కింద వస్తారు. సపోజ్ మీరు ఎల్ఎల్ఎం చేద్దామన్నా, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, సో ఎం ఫార్మసీ అన్నీ చేద్దామన్నా మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. అప్ టు గ్రాడ్యుయేషన్ మీరు తెలంగాణలో ఉండి చదివితే మీకు బోనాఫైడ్స్ ప్రూఫ్గా ఉంటాయి. అండ్ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి, అంటే మీరు తెలంగాణలో ఉన్నట్టు. సో మీరు కౌన్సిలింగ్లో అప్లై చేసేటప్పుడు బోనాఫైడ్స్ అన్ని తెలంగాణలో ఉన్నట్టు ప్రూఫ్ ఉంటాయి కాబట్టి మీరు కంప్లీట్గా లోకల్ కింద వస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సో 85% ఆఫ్ సీట్స్ తెలంగాణ వాళ్ళకు ఉంటాయి. సో నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో 15% సీట్స్ ఉంటాయి. సో ఈ అన్రిజర్వ్డ్లో ఎవరెవరు వస్తారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి కూడా ఈ తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ సపరేట్ ఉంటుంది. సో వాళ్ళు ఎవరు వస్తారో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ డెఫినేషన్ చెప్తానండి. సో ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరెవరు వస్తారు, సో ఎవరైతే 5th క్లాస్ టు గ్రాడ్యుయేషన్, సో మీరు 5th క్లాస్ టు గ్రాడ్యుయేషన్ తెలంగాణలో ఉండి, లైక్ మీరు తెలంగాణ లోకల్ అయి ఉండి సపోజ్ మీరు ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చదివితే వాళ్ళందరూ అన్రిజర్వ్డ్ కేటగిరీలో వస్తారు. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ అప్ టు 12th తెలంగాణలో చదివి ఎక్కడనో ఒక దగ్గర ఏ డిస్టిక్ అయినా పర్లేదు తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసి డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లైక్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ బీ ఫార్మసీ కావచ్చు, బీఆర్ కావచ్చు, బీటెక్ కావచ్చు. సపోజ్ కొంతమంది అదర్ స్టేట్లో చదువుతారు, తెలంగాణ కాకుండా అదర్ స్టేట్లో. ఎగ్జాంపుల్, కొంతమంది ఐఐటి అని, కొంతమంది ఎంబీబీఎస్ అని అదర్ స్టేట్లలో చదువుతారు. అక్కడ చదివి ఇప్పుడు ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళందరూ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ అప్ టు 12th ఇక్కడ చదివి డిగ్రీ వేరే స్టేట్లో చదివి ఇప్పుడు బీఎడ్ ఎంట్రన్స్ రాస్తే వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సపోజ్ గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్లో చేసి ఇప్పుడు ఎల్ఎల్బి ఇక్కడ చేద్దాం అనుకుంటే, అంటే జస్ట్ సింపుల్గా గ్రాడ్యుయేషన్ ఎక్సెప్ట్ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్లో చదివి తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు
ఇప్పుడు డిగ్రీ అదర్ స్టేట్లో చదివి ఎంబీఏ ఎంసీఏ తెలంగాణలో చేద్దాం అనుకున్న వాళ్ళు, బీటెక్ అదర్ స్టేట్లో చేసి ఇప్పుడు ఎంటెక్ ఇక్కడ. సో జస్ట్ సింపుల్గా గ్రాడ్యుయేషన్ మీరు వేరే స్టేట్లో చేసి ఈ కోర్సెస్ ఇప్పుడు తెలంగాణలో చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ అన్రిజర్వ్ కింద వస్తారు. అంటే పాస్ట్గా మీరు మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్ తెలంగాణలో కాకుండా పార్షియల్ ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషనే కాదు మీరు 10th ఇంటర్ కావచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చేసిన వాళ్ళకు మీకు అన్రిజర్వ్లో వస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్. తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో ఎడ్యుకేషన్ చేసి ఇక్కడ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఏదైనా పర్లేదు, వాళ్ళు అన్రిజర్వ్లో వస్తారు. సో వీళ్ళకు ఓన్లీ 15% ఆఫ్ సీట్స్ మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి. ఈ 85%లో రాళ్ళు వీళ్ళు. సపోజ్ ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటే ఈ 85 సీట్స్ వీళ్ళకి కావు. ఓన్లీ 15 సీట్స్లో మీరు కాంపిటీషన్, మీరు ఎలిజిబుల్ అయ్యే సీట్స్ కేవలం 15% ఆఫ్ సీట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ అన్రిజర్వ్డ్లో అదర్ స్టేట్ వాళ్ళు మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది చెప్తాను. సో అన్రిజర్వ్డ్లో మీరు రావాలంటే ప్రూఫ్ ఫస్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్. సో తెలంగాణలో ఉండే అదర్ స్టేట్లో చదివితే మీరు బోనాఫైడ్స్ అన్న పెట్టచ్చు, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నా పెట్టుకోవచ్చు. సో ఏదో ఒకటి అయినా పెట్టుకోవచ్చు. రెసిడెన్సీ కూడా మీరు 10 years తెలంగాణలో ఉన్నట్టు ప్రూఫ్ తెచ్చుకోవాలి. సో మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఇస్తారు. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మీదన్నా పెట్టొచ్చు, మీ పేరెంట్స్ అన్నా పెట్టొచ్చు. సో మెయిన్గా మీరు క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో మీది తెచ్చుకుంటే సరిపోతుంది, మళ్ళీ పేరెంట్స్ కూడా అవసరం లేదు. ఎవరిది? ఇది తెలంగాణ వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోయేటన్ని ఏపీ స్టూడెంట్స్ ఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకు అన్రిజర్వ్డ్లో వస్తారు. మీరు బోనాఫైడ్స్ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆర్ మీ పేరెంట్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ నుంచి మొత్తం అదర్ స్టేట్ వాళ్ళకు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే ఏపీ నుంచి కావచ్చు అదర్ స్టేట్ నుంచి ఇప్పుడు తెలంగాణలో ఈ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి ఇప్పుడు చెప్తాను. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్. సో ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఉంటారు కదండి, మీ పేరెంట్స్ ఇక్కడ తెలంగాణలో ఉంటున్నట్టు ప్రూఫ్ ఉంటే మీకు ఈ 15%లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు. 15% ఆఫ్ సీట్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. మీ పేరెంట్స్ మీరు కంప్లీట్గా ఏపీలో చదువుకొని వేరే స్టేట్లో చదివి ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ ఉండాలి. మీ పేరెంట్స్ ప్రూఫ్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్. సో మీరు ఎగ్జామ్స్ రాసినా వేస్ట్ అండి. సో చాలామందిని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ఈ ఇయర్ 2025లో. థర్డ్ పాయింట్ వచ్చేసి అదర్ స్టేట్ స్టూడెంట్స్ దేర్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ సపోజ్ మీ పేరెంట్స్ తెలంగాణలో ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు తెలంగాణలో. సపోజ్ అలాంటి పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీరు కూడా అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో వాళ్ళు ఏం సర్టిఫికేట్ పెట్టాలి? ఎంప్లాయర్ సర్టిఫికేట్ పెట్టాలి. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నారండి, ఏ అనే క్యాండిడేట్ వాళ్ళ అబ్బాయి బి. సపోజ్ ఏ అనేది అదర్ స్టేట్ ఇక్కడ తెలంగాణలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇస్తారు. 15% ఆఫ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే మీ ఫాదర్ మదర్ ఎంప్లాయీ సర్టిఫికేట్ పెట్టాలి మన కౌన్సిలింగ్లో, అప్పుడు మాత్రం మీకు ఎలిజిబుల్ ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పౌసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ హస్బెండ్ వైఫ్ ఉన్నారు. సో వైఫ్ వచ్చేసి ఇప్పుడు ఈ హస్బెండ్ అనే పర్సన్ తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సపోజ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటుంది మన తెలంగాణలో. సపోజ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి ఏపీ కావచ్చు, అదర్ స్టేట్ ఏ స్టేట్ అన్నా కానీ. సో అదర్ స్టేట్ స్పౌసెస్ ఇక్కడ ఎడ్సెట్ కావచ్చు, వేరే కోర్సెస్ ఎంఫార్మసీ ఎంబీఏ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీ హస్బెండ్ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్ మీరు పెట్టాలి. పెడితే అప్పుడు మీకు ఎలిజిబుల్ ఇస్తారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏపీఆర్ అదర్ స్టేట్స్. సో ఇప్పుడు తెలంగాణలో మీరు లోకల్ కాకుండా మీరు ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటే మీకు ఈ సర్టిఫికేట్స్లో ఏదైనా లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఒకటి రెసిడెన్సీ సర్టిఫికేట్, మీరు ఇక్కడనే ఉన్నట్టు ప్రూఫ్, ఆర్ మీ పేరెంట్స్ది ఉన్నా సరిపోతుంది. లేదు మీ పేరెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నట్టు ప్రూఫ్, ఎంప్లాయీ సర్టిఫికేట్ పెట్టాలి. లేదంటే మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఇక్కడ ప్రూఫ్ ఉండాలి మీరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నట్టు. అప్పుడు మీ వైఫ్కి కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు ఈ కోర్సెస్లో చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ 2026లో మీరు తెలంగాణలో ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్లో ఏ సర్టిఫికేట్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్. ఎందుకంటే
ఎడ్యుకేషన్ కంప్లీట్లీ అదర్ స్టేట్లో ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ లేనందుకు మీకు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 2025 నుంచి కొత్త రూల్ వచ్చింది. సో నాన్ లోకల్ కేటగిరీ తీసేస్తారు. ముందు ఎలా ఉండే, నాన్ లోకల్ అంటే ఏ స్టేట్ వాళ్ళైనా ఈ 15% ఆఫ్ సీట్స్కి మీరు అప్లికేబులే. సో మీకు ఛాన్స్ ఇస్తుండే, టాప్లో వస్తే మీకు ఛాన్స్ ఇస్తుండే. కానీ ఇప్పుడు అవి తీసేశారు. 15% ఎవరు తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకు ఈ 15%లో, అండ్ అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వడం, ఆర్ వాళ్ళ హస్బెండ్కి కావచ్చు, వైఫ్కి కావచ్చు, స్పౌసెస్కి కావచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వడం. సో ఈ విధంగా ఉంటుంది. సపోజ్ నేను ఏపీ స్టూడెంట్ని, కంప్లీట్ నా ఎడ్యుకేషన్ ఏపీలోనే అయింది. ఇప్పుడు నేను ఇక్కడ చేద్దాం అనుకుంటే నాట్ ఎలిజిబుల్. ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి. మీ పేరెంట్స్ తెలంగాణలో ఉన్నట్టన్నా పెట్టాలి, లేదంటే మీరు ఎడ్యుకేషన్ చేసినట్టు ఇక్కడ తెలంగాణలో పెట్టాలి. ఏదో ఒకటి, ఈ 3 సర్టిఫికేట్స్లో ఏదో ఒకటి ఉంటేనే మీరు ఎలిజిబుల్. నేను కంప్లీట్గా బీటెక్ వరకు మా ఏపీలో చేశాను, నేను ఇప్పుడు తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డీపెడ్, బీపీఎడ్ చేద్దాం అనుకుంటే నాట్ ఎలిజిబుల్, రిజెక్ట్ అయిపోతారు. సో చాలామంది రిజెక్ట్ అయ్యారు. సో కొంతమందికి తెలియదు ఈ రూల్. ఈ ఇయరే పెట్టారు, 2025లోనే పెట్టారు. సో 2026లో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, మీరు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఏపీలో ఉంటే మీరు తెలంగాణలో నాట్ ఎలిజిబుల్. ఈ సర్టిఫికేట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే తెలంగాణ లోకల్ అయి ఉండి గ్రాడ్యుయేషన్ కావచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చదివితే మీరు అన్రిజర్వ్ కింద వస్తారు. ఓన్లీ తెలంగాణలో ఉండి తెలంగాణలో చదివిన వాళ్ళకే ఈ 85% లోకల్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఇస్తారు. మిగతా వాళ్ళకి 15%. సో మోస్ట్లీ తెలంగాణలో ఉండి అదర్ స్టేట్లో చదివితే ఈ అన్రిజర్వ్ కేటగిరీ అంటారు. సో అప్పుడు ఈ సర్టిఫికేట్స్ మీరు పెట్టాలి ప్రూఫ్గా. బోనాఫైడ్స్ కావచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు, మీ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కావచ్చు, స్పౌసెస్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కావచ్చు, అన్నీ పెడితే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రాసి క్వాలిఫై అయిన తర్వాత 15%లో వచ్చేవాళ్ళు 15%లో వస్తారు, 85%లో వచ్చేవాళ్ళు 85%. అండ్ ఈ తెలంగాణ లోకల్ వాళ్ళు దీనికి కూడా ఎలిజిబులే. ఈ 15% ఓన్లీ అన్రిజర్వ్ కేటగిరీకి కాదు, 15% లోకల్ క్యాండిడేట్స్కి అండ్ అన్రిజర్వ్ కేటగిరీకి. కాకపోతే 15% ఛాన్సెస్ ఎవరికి, ఈ అన్రిజర్వ్ కేటగిరీకి 15%లో మీరు పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. టాప్లో వస్తే మీకు సీట్ వస్తుంది, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఈ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2026లో అన్రిజర్వ్లో వచ్చేవాళ్ళు పక్కా మీకు మంచి ర్యాంక్ వస్తే టాప్ 50, టాప్ 100లో వస్తేనే మీకు సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అంటే నేను తెలంగాణలో ఉన్నా, నా తెలంగాణ స్టేట్, కానీ గ్రాడ్యుయేషన్ బయట చేసా, నాకెందుకు 15% అంటే ఇది రూల్ 2025 నుంచి వచ్చింది. సో పక్కా ఓన్లీ తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకే బెనిఫిట్స్. తెలంగాణ అయ్యి ఉండి బయట చేసినా మీకు అన్రిజర్వ్ కేటగిరీ. కంప్లీట్గా అదర్ స్టేట్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఈ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటేనే మీకు ఎలిజిబుల్. సో చాలామంది ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటారు. సో ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. మీ ఏపీలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి పాసిబుల్ చేసుకోండి. సపోజ్ సెకండ్ ఛాన్స్గా తెలంగాణ పెట్టుకోండి, ఎందుకంటే ఈ 15%లోనే మీకు ఛాన్స్. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఎవరికైనా అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో చాలామంది అక్కడ ఏపీలో అప్లై చేయకుండా ఇక్కడ అప్లై చేసి చాలామంది లైక్ సీట్స్ మంచి ర్యాంక్స్ వచ్చినా సీట్ రాలేదు. ఎందుకు, ఈ 15%లోనే మీకు సీట్ వస్తుంది. ఆ 15 కూడా మీకే కాదు, ఈ 85% వాళ్ళకు కూడా ఎలిజిబులే. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్, మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు 2026లో మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చేయండి. మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, కౌన్సిలింగ్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూసుకోవచ్చు. అండ్ ఏ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.